ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఏఐఎంఎస్ ఎయిమ్స్ ఢిల్లీలో అద్భుతం. అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చిన వరం. కానీ సమస్య ఏంటంటే ప్రజల్లో విపరీతమైన నమ్మకం వచ్చింది ఆ సంస్థ మీద. అతి తక్కువ ఖర్చు, అద్భుతమైన వైద్యులు. లోపాలు ఏంటి? నెంబర్ 1, డాక్టర్లకు మన భాష రాకపోవడం. నెంబర్ 2, రోజుల తరబడి టెస్టులకు పట్టడం. ఇన్పేషెంట్ అంటే నరకం, అవకాశం ఇవ్వట్ల. బట్ ఫెసిలిటీస్ అద్భుతంగా ఉంది, టాలెంట్ ఉంది. సమస్యల్లో ఇదివరకు మంచినీటి సమస్య అయితే ఇప్పటికి కూడా ఎయిమ్స్కి సంబంధించి ఎదురవుతున్నటువంటిది పరీక్షలకి సంబంధించి రోజుల తరబడి టైం రావడం. ఇప్పుడు అదే ఈనాడు హైలైట్ చేసుకొచ్చింది. రోగుల్ని పరీక్షిస్తున్న మంగళగిరి ఎయిమ్స్ అంటూ. మంగళగిరి ఎయిమ్స్ 7 ఏళ్ల క్రిందట రాజధాని ప్రాంతంలో ఏర్పాటైన కేంద్ర సంస్థ రాష్ట్రానికి తలమానికం. అయితే ఈ ఆసుపత్రిలో సాధారణ పరీక్షలకే 4-5 రోజులు పడుతుంది. ఎండోస్కోపీ చేయాలంటే 3 నెలలకు పైగా నిరీక్షించాల్సి వస్తుంది. ప్రతిష్టాత్మక కేంద్ర సంస్థ కావడంతో ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో వివిధ ప్రాంతాల నుంచి కూడా రోజుకి సుమారు 3,000 మంది రోగులు వస్తున్నారు. దీంతో పరీక్షలు చేయించుకోవడమే పెద్ద పరీక్షగా మారుతోంది. తెనాలికి చెందిన నాగమణి ఇటీవల కడుపు నొప్పి ఇన్ఫెక్షన్తో ఎయిమ్స్కి వచ్చారు. మొత్తం 12 రకాల పరీక్షల వైద్యులు సూచించారు. ఆమెకు రక్త పరీక్షలకి 5 రోజులు పెట్టింది. మిగిలిన 11 పరీక్షలు ఎక్స్రే స్కాన్లు ఎప్పుడు చేస్తారో తేదీలో ఇవ్వట్లేదు. మరి ఆమెకు పరీక్ష అన్నీ పూర్తయ్యేందుకు ఎన్ని నెలలు పడుతుంది అన్న ప్రశ్నకు బదిలిచ్చే నాదుడే కనిపించడం లేదు. వాస్తవానికి ఇది ఒక్క నాగమణి పరిస్థితే కాదు, చాలామందిది అన్నటువంటిది. మంచి వార్త, సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాల్సి ఉంది.